ఆనందిని అవమానించడానికి జీవన వేసిన ప్లాన్ తిప్పికొట్టి ఆనంది నా భార్య అని అందరి ముందు చెప్పిన ఆదిత్య షాక్ లో సునంద జీవన ఇదంతా ఎలా జరిగింది, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక ఆనంది అయితే ఆదిత్యను ఇంటి దగ్గర దింపుతుంది. అలా ఇంటి దగ్గర దింపిన తర్వాత సునంద చాలా మాట్లాడుతుంది. చైతన్య ఎంతసేపటికి ఆనందిని ఇంట్లోకి వచ్చేలా చెయ్యాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎక్కడా కూడా సునంద దానికి ఒప్పుకోదు. ఏం ముఖం పెట్టుకుని వస్తుంది, సిగ్గుంటే ఈ ఇంట్లోకి అడుగు పెట్టదు అంటూ చాలా మాట్లాడుతుంది. ఇక ఆదిత్య కూడా సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మన గౌరవం మనకి నిలబడుతుంది అని చెప్పేసి ఇంట్లోకి వచ్చే సాహసం చేయకు అన్నట్టుగా ఆనందికి చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక చైతన్య వాళ్ళైతే బాధపడతారు. కానీ ఆనంది మాత్రం ఒకటే అంటుంది, ఏ సమయానికి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపాలనుకున్నా ఆగడం అనేది జరగదు అని చెప్పని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఇంటికి వెళ్ళి వంట చేసుకోబోతూ ఉండగా బియ్యం చేజారిపోయేసరికి ఇట్లా కనుక చేజారితే ఎవరో ఇంటికి వస్తారని చెప్పి మా అమ్మ చెప్పేది అని చెప్పని అనుకుంటూ ఉండగానే సింహాద్రి పద్మ వస్తారు. వాళ్ళని చూసి చాలా సంతోషపడుతుంది ఆనంది. అయితే ఇక పద్మ తీసుకొచ్చిన భోజనాన్ని కూర్చుని చక్కగా తింటుంది. చాలా బాగుందమ్మా, ఎన్నాళ్ళటికో నీ చేతి వంట తినగలిగిన అని చెప్పేసి అంటూ చాలా హ్యాపీగా భోంచేస్తుంది. భోంచేసిన తర్వాత ఇక ఆనందిని చూసి సింహాద్రి అయితే, గిట్ల నువ్వు నీ కాళ్ల మీద నువ్వు నిలబడు నాకు చాలా ఆనందంగా ఉంది బిడ్డ, కాకుంటే నీ భర్త ఉన్నట్లయితే అసలు ఈ బాధలు ఉండేవి కాదు కదా అని అంటూ ఉంటే పద్మ వెంటనే, బిడ్డ నువ్వంటే ఇష్టం లేనిదైతే, నిన్ను రానిచ్చుడు ఇష్టం లేనిదైతే నిన్ను ఆఫీస్లోనికే అడుగు పెట్టనియదు కదా మీ అత్త. గస్ వంటిది ఇంటికి పోయి క్షమాపణ అడిగితే నిన్ను నీ భర్తని కలుపుతుంది కదా అని చెప్పని అంటే, నేను క్షమాపణ అడగుడంటే ఏందో తెలిసినా అమ్మా, నేనింక తప్పు చేసినా ఇక మీరు ఎట్లా చెప్తే అట్లనే ఇంటా అని చెప్పి ఒప్పుకొనుడు. నేను తప్పు చేయని కాడికి నేను పోయి క్షమాపణ అడిగి నా తప్పు అయింది అని చెప్పి ఎట్లా ఒప్పుకుంటానమ్మా అని చెప్పని అంటూ ఉంటే, గిట్ల మొండికెయ్యకు బిడ్డ అని చెప్పేసి సింహాద్రి అంటాడు. నాయన ఇటువంటి మాటలు చెప్పేదానికైతే నా తానికి రాకండి, నిన్ను చూడకుండా ఉండు అలవాటు చేసుకొనుడి, ఎందుకంటే నేను గిట్ల చేసుడు నాకు ఇష్టం లేదు అని చెప్పని అంటూ ఇక ఆనంది అంటుంది, నువ్వు ఉండవయ్యా, బిడ్డను ఎందుకు అట్లా బాధ పెడుతున్నావు, ఏదో ఒకటి గట్లా ఉంటుంది కదా ఉండనీయరాదు అని చెప్పేసి అంటుంది. ఇటు నుంచి పద్మ అయితే అయిపోయిన తర్వాత ఆనందికి వంట చేసి పెడుతుంది. ఆ తర్వాత అంతా ఇల్లంతా సర్ది నీట్గా పెట్టిన తర్వాత ఆనంది, నేను ఒక మాట చెప్తాను వింటావా అని అంటుంది పద్మ. ఏందమ్మా, ఏందా మాట చెప్పు, నేను వినకుండా ఎప్పుడుంటాను చెప్పు అని అనగానే, నువ్వు ఆఫీసులో మంచి పేరు తెచ్చుకోవాలి, తప్పు చేయనప్పుడు మాట మాత్రం పడాల్సిన అవసరం లేదు బిడ్డ అని చెప్పని అంటుంది పద్మ. ఇక ఆ మాటలు అయిపోయిన తర్వాత ఆనంది అయితే, సరేనమ్మా మీరు భోంచేసే వెళ్ళాలి అని చెప్పేసి తల్లిదండ్రులిద్దరికి భోజనం పెడుతుంది. వాళ్ళు భోంచేసి ఇంటికి వెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తుంది ఆనంది. వెళ్ళేసరికి, ఈరోజు మిమ్మల్ని ఆదిత్య సార్ క్యాబిన్లోనే వర్క్ ఉంది, అక్కడే చేయమని చెప్పారు అని చెప్పేసి ఇక అలేఖ్య చెప్పేసరికి, ఇదేంది ఆదిత్య సార్ రూమ్లో నాకేం వర్క్ ఉంటుంది అనుకుంటూనే, సరే అయితే అని చెప్పేసి ఆదిత్య రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫైల్స్ అన్నిటినీ కూడా తీసి చూస్తూ ఉంటుంది. ఈలోపు ఆదిత్య వస్తాడు. ఆదిత్య వచ్చేలోపు జీవన ఆనందికి కాఫీ పంపిస్తుంది. ఆదిత్య సార్ మీకు కాఫీ పంపించమని చెప్పారు మేడం అని అనగానే, సరే అయితే అని చెప్పి కాఫీ సిప్ చేస్తుంది ఆనంది. కాఫీ మొత్తం తాగేసిన తర్వాత ఆనందికి కళ్ళు తిరుగుతున్నట్టుగా తల తిరుగుతున్నట్టుగా అనిపించేసరికి ఇక ఆదిత్య క్యాబిన్లో లోపల రూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి పడుకుంటుంది. ఇక ఈలోపు ఆదిత్య వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకో తన టేబుల్ అంతా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. ఎందుకని అనుకుంటూనే అక్కడే ఉన్నటువంటి తాగి పెట్టేసిన అంటే ఎంటీ చేసినటువంటి కాఫీ కప్ కనిపిస్తుంది. ఇదేంటి అసలు ఈ కప్ ఎవరు తాగారు అనుకుంటూ ఉండగానే లోపల నుంచి ఎవరో దగ్గుతున్నట్టుగా సౌండ్ అయ్యి వెళ్ళి చూసేసరికి ఆనంది పడుకుని ఉంటుంది. ఇదేంటి ఆనంది ఇక్కడ పడుకుంది అని చెప్పని ఆదిత్య అయితే, ఆనంది ఆనంది అని చెప్పి లేపే ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పుడు ఆదిత్య రూమ్లోకి మేనేజర్ ఇంకా ఆనంది పిఏ ఇంకా వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు లోపలికి వస్తారు. వచ్చేసరికి ఒక్కసారిగా ఆదిత్య అయితే షాక్ అవుతాడు. అందరూ కలిసి
ఒక్కొక్కరుగా ఒక్కో ప్రశ్నలు వేస్తూ ఉంటే అలేఖ్య కూడా వాళ్లతో పాటు కలిసి ఆదిత్యని క్వశ్చన్ చేస్తుంది. ఏంటి ఆదిత్య, నీకు సంబంధం లేని మనిషిని నీ రూంలో అంత దగ్గరగా పడుకోబెట్టావేంటి? అసలు తనతో నువ్వు అంత దగ్గరగా ఉన్నావేంటి అంటూ ఉండేసరికి తను ఎవరో ఏంటో నీకు తెలియనట్టు ఎందుకు అలేఖ్య ఇలా మాట్లాడుతున్నావు అని మనసులో అనుకుంటాడు. ఈలోపు మేనేజరు ఇంకా ఆనంది పిఏ అయితే, సార్ ఏమైంది సార్? ఆనంది మేడం అలా లేవకుండా అలా పడుకున్నారేంటి? ఏమైంది ఆనంది మేడంకి అంటూ ఉండగానే ఆదిత్య, నాకు తెలీదు, నేను వచ్చేసరికే తను లోపల పడుకోనుంది అని చెప్పని అంటూ ఉంటే, అవునా సార్, ఈరోజు రావడమే తను మీ క్యాబిన్కే వచ్చారు, అది నేను చూశాను, ఆ తర్వాత నాకు తెలీదు అని చెప్పని అనగానే ఇక అందరూ కూడా మెల్లగా వెళ్ళి లోపల అంటే జీవన అలేఖ్య వెళ్ళి లోపల ఉన్న ఆనందిని లేపుతారు. ఆదిత్య పక్కన అలా నిలబడి ఉంటాడు. ఆనంది లేచి, ఆదిత్య సార్ వచ్చారా? లోపల కూర్చోమని చెప్పి రిసెప్షన్ మేడం చెప్పింది, కాఫీ కూడా పంపించారు అని చెప్పానంటేనే కాఫీ సిప్ చేశాను నేను అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆదిత్య, ఆనంది మేడం మీరు మీ క్యాబిన్కి వెళ్ళండి అని చెప్పేసేసి అనగానే ఇక ఆనంది లేచి బయటకు వచ్చేసరికి అందరూ నుంచుని చూస్తూ ఉంటారు. ఏం జరిగిందో ఆనందికి అర్థం కాదు. ఇక సైలెంట్గా వెళ్ళిపోతుంది. తన క్యాబిన్కి వెళ్ళి ఏం జరిగింది అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు బయట ఒక్కొక్కళ్ళు మాట్లాడుకోవటం మొదలు పెడతారు. ఉన్నదంతా కొత్త స్టాఫ్ కదా, అయినా ఆనంది గారికి ఇదేం బుద్ధి, ఆవిడ చాలా స్టబర్న్ లేడీ అనుకుంటే ఆదిత్య గారిని వల్ల వేసుకోవడానికి వెళ్ళి ఆయన రూమ్లో పడుకోవడం ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆదిత్య అది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆనందికి చెవిన ఇలాంటివి పడ్డాయంటే ఖచ్చితంగా ఆనంది బాధపడుతుంది అనుకుంటూ ఇక గబగబా బయటకు వస్తాడు. ఆదిత్యం చూసి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఈలోపు జీవన, ఏంటి మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని ఆదిత్య చూసేలాగా స్టాఫ్కి వార్నింగ్ ఇస్తుంది. అయినా ఎవరు ఎక్కడుంటే మీకెందుకండి, మీ పనులు మీరు చేసుకోండి, దయచేసి ఒకళ్ళ గురించి మాట్లాడకండి. ఆనంది మేడం ఆదిత్య సార్ రూమ్లో ఉంటే మీకెందుకు, లేకపోతే ఆదిత్య సార్ ఒళ్ళో ఉంటే మీకెందుకు అని అంటుంది. దాంతో ఒక్కసారిగా ఆదిత్యకు కోపం వస్తుంది. జీవన అని చెప్పని అంటే, బావగారు అంటూ, ఏం లేదు బావగారు, ఇక్కడ అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆనంది మిమ్మల్ని బల్లో వేసుకోవాలనుకుంటోందని, మిమ్మల్ని ఎలా అయినా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని, అంతేకాదు ఆనంది కావాలనే మీ క్యాబిన్లో వచ్చి పడుకుందని, సడన్ గా చూసుకోకుండా మీరు లోపలికొస్తే నలుగురి దృష్టిలో మిమ్మల్ని మీరే తనని తన క్యాబిన్కి రమ్మన్నారు, అదే మీ క్యాబిన్కి రమ్మన్నారు అన్నట్టుగా అనుకుంటారని, ఇలా చాలా ప్లాన్స్ తోటే ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటే అది కాదు అని చెప్పి చెప్తున్నాను అంతే అని చెప్పని అంటూ జీవన నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆనంది అవన్నీ వింటూ ఉంటుంది, ఏం మాట్లాడదు. ఇక మళ్ళీ రెండో రోజు మూడో రోజు కూడా అలాగే అందరూ కూడా మాట్లాడుకునేలాగా జీవన కావాలని చెప్పి టాపిక్ ఎత్తడం మాట్లాడడం చేస్తూ ఉంటే ఇక అదంతా చూసి స్టాఫ్, ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత మీటింగ్ ఉంది, అందరూ రండి అని ఆదిత్య చెప్తాడు. ఇక ఆనంది అయితే భోజనం కూడా చేయదు 3 రోజులు. అలా తెచ్చుకున్న క్యారియర్ని తెచ్చుకున్నట్టే వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలతో బాధపడి. తన భర్తతో తను మాట్లాడింది, కానీ చూసే వాళ్లకి పరాయి మగాడితో నేనేదో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆ విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిన నా భర్తే సైలెంట్గా కూర్చున్నాడు, ఏం చేయగలను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈలోపే ఇక లంచ్ అయిపోతుంది, అందరూ మీటింగ్కి వస్తారు. మీటింగ్ హాల్లోకి వచ్చిన తర్వాత అందరికీ ఇక్కడ కేడీ గార్మెంట్స్ గురించి మాత్రమే తెలుసు. ఇది కాకుండా మేం చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఫస్ట్లీ ఆ వ్యాపారాల గురించి పక్కన పెడితే ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటోంది ఒక్కటి. ఆనంది గారి గురించి ఇక్కడ వస్తున్నటువంటి పుకార్లు నిజం కాదు. ఆనంది గారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు నిజం కాదు. అసలు ఆనంది గారి గురించి ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. కేవలం నాకు, జీవనకు, అలేఖ్యకు, నా ఫ్యామిలీ మెంబర్స్కి తప్ప ఇంకా ఎవరికి ఆనంది ఎవరు ఏంటి అనేది తెలీదు. కాబట్టి అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు. ఆనంది నా క్యాబిన్లో పడుకుని ఉండడం మీరందరూ చూశారు. కానీ ఆ రోజు ఆనందిని నా క్యాబిన్కి పంపించిన వాళ్ళెవరు? క్యాబిన్లో తనకి కాఫీ ఆఫర్ చేసిన వాళ్ళెవరు? మరి అలా చేసి తనకు మత్తొచ్చేలా చేసి నా క్యాబిన్లో పడుకునేలా చేసిన వాళ్ళెవరు? ఇదన్నటికీ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే ఒకటి, వాళ్ళు ఎవరైనా కావచ్చుగాక. కానీ ఆనంది నా క్యాబిన్లో రావడానికి కానీ నా క్యాబిన్లో తను పడుకోవడానికి కానీ ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
అంటూ ఉండగానే సునంద లోపలికి వస్తూ ఏం జరిగింది అది అంటుంది సునంద. సునంద మాటలు వినిపించుకొని ఆది, ఆనంది మేడం ఎవరో కాదు, స్వయాన నేను తాళి కట్టిన నా భార్య. కాబట్టి మీరెవరూ అపార్థాలు చేసుకుని ఆనంది బాధపడేలా మాట్లాడాల్సిన అవసరం లేదు. నా భార్య నా క్యాబిన్లోకి రావడానికి, నా క్యాబిన్లో పడుకోవడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అని అంటూ ఆదిత్య వెళ్ళిపోబోతూ ఉండగా సునంద ఆది అని చెప్పని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఆదిత్య సునందను చూసి, మమ్మీ ఎప్పుడొచ్చావు అనగానే, అడ్డమైన వాళ్ళని నీ భార్య అని చెప్పుకుంటావేంటి అంటే, దయచేసి ఇప్పుడేం మాట్లాడుకు మమ్మీ ప్లీజ్, నేను నీకు తర్వాత చెప్తాను అని అంటూ, డిడ్ యు ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? ఆనంది ఈజ్ మై వైఫ్, ఓకే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న ఆనంది చాలా సంతోషంగా అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక సునంద వచ్చి, ఏంటి అది ఏం చేసావు నువ్వు అంటే, మన ఇంటి పరువును తీయకూడదు కదమ్మా, అందుకోసమే ఇలా చేశాను అని జరిగింది మొత్తం చెప్పేసరికి, అసలు ఈ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఎవరై ఉంటారు అంటే, ఇంకెవరు మామ్, జీవనకి ఆనంది వదిన్ని బాధ పెట్టడమే పని. సో అది ఏ రకంగా వీలైతే ఆ రకంగా బాధ పెడుతుంది. ఇక్కడ స్టాఫ్ ఎవరికి ఆనంది వదిన మన ఇంటి మనిషి అని చెప్పి తెలియదు కదా, అందుకోసం దాని అడ్వాంటేజ్గా తీసుకుని ఆనంది వదిని ఇన్ని ఇబ్బందులు పెట్టింది అని అంటాడు చైతన్య. ఏ చైతు నా మీదకి నెడతావేంటి అంటే, జరిగింది మొత్తం నేను సీసీలో చూశాను జీవన, ఇంకా మాట్లాడుకో అంటాడు ఆదిత్య. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.